హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్ లుక్స్ అండ్ బ్లాగ్స్. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మళ్ళీ మా చేను దగ్గరికి వచ్చేసామండి. చూడండి, చేను అంతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి చేను కోస్తారంతా. ఇప్పుడు భూమి కాస్త పచ్చిగా ఉందా అని చెప్పేసి అలాగే వాటర్ పెట్టడం స్టాప్ చేసి అలాగే వదిలేశారు. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే భూమి అనేది కాస్త ఆరడం లేదు. అలాగే చేను కోసే వెహికల్ కనుక వస్తే అది కాస్త దిగపడుతుంది అని చెప్పేసి ఇంకా దాన్ని అలాగే వదిలేశారు. ఇవాళ వచ్చింది ఎందుకంటే చేతి దగ్గర తోట ఉంది కదండి, ఆ తోటలో ఉన్న చెట్లకి కాస్త పురుగు పట్టింది. ఆ మందు చల్లడానికి అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా తెంపుకుందామని చెప్పి వచ్చాం. ఈ పూలను ఎంతమంది గుర్తుపట్టారో అని కామెంట్లో చెప్పండి. అలాగే వాటిని భూమిలో వేస్తే చెట్లు వస్తాయని చెప్పి మా పాప తీసుకొచ్చింది. చూడండి, ఇది మాత్రం పచ్చి ఉంది కదా, ఇది మాత్రం చేను కాస్త లేటుగా వేశారు, అదొక్కటి. ఇక్కడ చేనులో నుంచే తోటలోకి దారి అనేది ఉంటుంది. ఇప్పుడు తోటలోకి వెళ్దాం పదండి. చూడండి, ఈ జామ చెట్టుని ప్రతి వీడియోలో చూపిస్తుంటాను కదా, ఇప్పుడు కాయలే అనేవి ఉంటాయి. ఈసారి పండు కాసింది. జామ పండు లోపల రెడ్గా ఉందండి. ఈ రెడ్గా ఉండే జామ పండ్లు మనకు హెల్త్కి చాలా మంచిది. లోపల రెడ్గా ఉండే జామ పండ్లు ఉంటాయి కదండి, ఆ రకానికి చెందిందే అండి ఆ జామ చెట్టు కూడా. ఇప్పుడు మా మిరప తోట కూడా చూసేద్దాం. చూడండి, పచ్చిమిర్చి తోట. ఒక్కో చెట్టుకి ఎన్ని కాయలనేటివి కాసినాయి. నేను తెంపింది కొన్ని చెట్లకే అయినా మాకు చాలా ఎక్కువ క్వాంటిటీలో పచ్చిమిర్చి అనేది వచ్చింది. చూడండి, మా వారు కూడా ఆల్రెడీ తెంపడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మేము కూడా స్టార్ట్ చేయాలి. తర్వాత వచ్చి పచ్చిమిర్చి తెంపడం స్టార్ట్ చేసామండి. ఈ పచ్చిమిర్చి వచ్చి మేము ఒక 3 to 4 ఫ్యామిలీస్కి వచ్చే విధంగా తెంపాము. నెక్స్ట్ వచ్చి చెట్లకు పురుగుల మందు కొడతారు కదా, కాబట్టి పురుగుల మందు కొట్టడానికి ముందే మాకు కావాల్సిన పూలు, పండ్లు, కూరగాయలు అన్నింటిని తెంపుకున్నాము. ఇలా తెంపుతూ ఉండగా తోటలోకి కొన్ని దూడలు అనేటివి వచ్చినాయి. అవి మేము లేనప్పుడు కూడా బాగా అలవాటు అయిపోయినాయి. అవి చేనులో తోటలో తిరగడం వల్ల అవి తిరిగిన దగ్గరల్లా పచ్చిమిర్చి రాలడం, కూరగాయలు కింద పడిపోవడం అనేసి జరిగిపోయింది. అలాగే అవి కాస్త తినేసినాయి కూడా. చూడండి, చేనులో అది ఇది పనిచేసేసరికి చెమటలు కారిపోతున్నాయి అసలు. అలాగే నేను తెంపిన పచ్చిమిర్చి కూడా చూపిస్తున్నాను మధ్య మధ్యలో.
కారం అనేది మ్యాక్సిమం ఇంట్లో కొనమండి. ఈ పచ్చిమిర్చి మాకు చాలా అవుతుంది. ఇవే పండు మిర్చి కూడా అవుతాయి కదా, వాటితో చట్నీ పెట్టేసుకుంటాము. అదే పండు మిర్చిని కాస్త ఎండబెడితే మాకు పొడి కూడా వస్తుంది, కారం పొడి. చూడండి మా పిల్లలు కూడా ఎంత చక్కగా పనిచేస్తున్నారో వాళ్ళ చిట్టి చిట్టి చేతులతో. చూడండి మా పిల్లలు ఎంత చక్కగా పనిచేస్తున్నారో. శ్రీ ఆద్య ఇద్దరు వాళ్ళు తెంపిన పచ్చిమిర్చి చూసి ఎంత ముచ్చట పడిపోతున్నారో. నేనే ఎక్కువ తెంపినా అని చెప్పేసి ఇద్దరు పోటీ మీద తెంపుతున్నారు. మా శ్రీహిత్ కూడా ఫుల్ యాక్టివ్గా అయిపోయిండు. అలాగే మా పాపకు వచ్చేసి ఫీవర్ కూడా ఉంది. అయినా కూడా తనకు ఫీవర్ ఉంది అని మర్చిపోయి అసలు ఎంత యాక్టివ్గా అయిపోయిందో అసలు తోటలోకి వచ్చాక. నెక్స్ట్ నైట్ కూడా అసలు ఫీవర్ కూడా రాలేదు, తనకి పూర్తిగా తగ్గిపోయింది. చేనులో వాతావరణం చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నెమలీలు అవి ఇవి సౌండ్ చేసుకుంటూ, పిట్టల సౌండ్ అసలు బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. ఇక్కడ ఏం చేస్తున్నారో ఒకసారి చూసేద్దామండి. చెట్లకు పురుగు పట్టింది కదా, పురుగుల మందు కలుపుతున్నారు వాటర్లో. అది ఏ విధంగా కలుపుతున్నారో ఒకసారి చూసేద్దాం. చూడండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ పురుగుల మందు లిక్విడ్ని ఇలాంటి బాటిల్లో వేసాము. ఈ బాటిల్ అనేది మేము అమెజాన్ నుంచి కొన్నాము. ఇది మొక్కలకి ఈ రసాయనాన్ని స్ప్రే చేయడానికి చాలా హెల్ప్ అయింది మాకు. దీని కాస్ట్ అలాగే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొనాలనుకునే వాళ్ళు కొనేయండి. మెయిన్గా ఇది వచ్చేసి పెద్ద తోట ఉన్న వాళ్ళకైతే హెల్ప్ అవ్వదు, అస్సలు కాదు. ఇంటి ముందు చిన్న చెట్లు ఉన్న వాళ్ళు, అలాగే మేడ పైన చెట్లు పెట్టుకునే వాళ్ళు, కుండీలో ఉండే వాటికి, ఒక చిన్న ఏరియాలో తోట పెట్టుకునే వాళ్ళకి మాత్రమైతే చాలా బాగుంటుంది. పెద్ద తోట అయితే మాత్రం అంతగా పనికి రాదు అని అనుకుంటున్నాను. దీంట్లో ఈ లిక్విడ్ని అంతా పోసి దాన్ని క్యాప్ పెట్టేసి క్యాప్ దగ్గర ఒక పంప్ కొట్టే విధంగా ఉంటుంది. ఆ పంపును ఒక 3 to 4 times ఇలా పంప్ చేసి, ఇక్కడ లాస్ట్ చివర్లో వచ్చేసి స్ప్రే ఉంది కదండి, స్టిక్ లాగా స్టీల్ది, అక్కడ ఒక రెడ్ బటన్ ఉంటుంది. దాన్ని నొక్కి పట్టుకుంటే మనం వేసిన లిక్విడ్ అనేది స్ప్రే లాగా చిమ్ముతుంది.
చూడండి ఇక్కడ వచ్చేసి మా పిల్లలు కూడా చక్కగా పనిచేస్తున్నారు. స్టాప్ చేయండి ఇక చాలు అంటే కూడా వినట్లేదు. తను వచ్చేసి మా అత్తమ్మ అండి. తను కూడా సీతాఫలం అవి కాయలు ఉంటాయి కదా అవన్నీ తెంపుకుంటుంది. ఈ ఎరువు కొట్టేటప్పుడు పిల్లల్ని అక్కడ మా దగ్గర రూమ్ ఉంది కదండి కొద్దిగా దూరంలో, ఆ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాము. అది ఎరువు మంచిది కాదు కదా, అదే పురుగుల మందు సారీ. చూడండి మా అత్తమ్మకి అసలు క్యారీ బ్యాగ్ అవసరం లేదు. తను మొత్తం తన చీర కొంగు ఉంటుంది కదా అందులో మొత్తం వేసుకుని వచ్చేసింది. ఎన్ని ఉన్నాయో అసలు. ఇది వచ్చేసి దీని ఆనపకాయ అంటారంట. అలాగే వంకాయ, బంతిపూలు, టమాటాలు, బెండకాయలు, అలాగే పచ్చిమిర్చి. చూడండి తోటలో ఒక చివరి నుంచి మందును ఇలా స్ప్రే చేస్తూ వచ్చారు. ఇలా స్ప్రే చేస్తూ వస్తే సరిపోతుంది చెట్లకున్న పురుగు కానీ అన్ని. చూడండి చైన్కు పురుగు మందు కొట్టడం కూడా అయిపోవచ్చింది. అలాగే మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నింటి కూడా తీసుకున్నాం కదా. ఇప్పుడు తోట కాస్త నీళ్ళు పట్టి కాసేపు అయ్యాక వెళ్ళాలి. ఇంకా తోటలోనే మా అత్తమ్మ అలాగే మా వారు అలాగే అక్కడ వర్క్ చేసే అతను ముగ్గురు ఉన్నారు. ఇక్కడ మేము మాత్రం రూమ్ దగ్గరికి వచ్చేసి మేము తెంపిన పచ్చిమిర్చి అలాగే కూరగాయలు అన్నీ ఒకటే దగ్గర వేసాం కదండి, అవన్నీ కొద్దిగా సపరేట్ చేసి పెట్టి సపరేట్ బ్యాగ్లో వేసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందండి. ఇంకా 7కి ఇంటికి బయలుదేరాము. అప్పటికి చీకటి అయిపోయింది. మేము ఈవినింగ్ 4 o'clock వచ్చాము. 4 to 7 వరకు ఇక్కడ చేన్లో అలాగే తోటలో స్పెండ్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.